ఒరే కృష్ణమూర్తి, నేను శేఖరన్ రా. అర్జెంటుగా ఒకసారి మీ ఇంటికి రా. ఏంటి శేఖరం మీ హడావుడి? హడావుడేట్లేదురా, మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్, లక్షల్లో జీతం, చాలా మంచి సంబంధం మూర్తి. మాకు దూర బంధువు కూడాను. అప్పుడే పెళ్ళి అది? కృష్ణమూర్తి అమ్మాయి వాళ్ళ నాన్నగారు, నా చిన్ననాటి స్నేహితులు కూడా. అబ్బాయి నాన్నగారు, అమ్మగారు, ఈయన పెళ్లి కొడుకు బాబాయ్. నమస్కారం. లాస్ట్ ఇయర్ మా అమ్మాయికి పెళ్ళయిందండి. నందు బయటకు వస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. వస్తామండి. ఒక తండ్రి కంటే కూతుర్ని ఎవరూ బాగా చూసుకోలేరు అంకుల్. పెళ్ళయ్యాక మీ అమ్మాయి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? నందు అలానే ఉంటుంది. ఇట్స్ మై ప్రామిస్. ఒరే మూర్తి, నిజంగా మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలురా. నందు వాళ్ళకి చాలా బాగా నచ్చేసింది. వాళ్ళ తాహత తగ్గట్టుగా మనం ఇవ్వగలమరా? అదే మాట్లాడాను. ఎంత కాదన్నా ఓ 50 లక్షలు అడుగుతున్నారు. 50 లక్షలా? అవునరా, ఒక్కడే కొడుకు, గ్రాండ్గా పిలిచేయాలి కదరా. ఒరే, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీ కూతురి పిలిచేయవా? పెళ్ళి తండ్రి కూతుల మధ్య దూరం పెంచే బంధాన్ని అదే తండ్రి బాధ్యతగా చేయడం. శేఖరం, నువ్వు అడిగిన 50 లక్షల విలువంటో నీకు తెలుసురా? అది నా 25 ఏళ్ల సంపాదన జీవితం రా. అయినా సరిపోదురా. అంత డబ్బు నేను సంపాదించడం కోసం నేను వదులుకున్న ఇష్టాలు, కోల్పోయిన బంధాలు, దూరమైన మనసులు చాలా ఉందిరా వాటి వెనుక. అంత డబ్బు వాళ్ళ చేతిలో పెడితే ఒక్క రోజులో ఖర్చు పెట్టేస్తారు, నువ్వు అన్నట్టు గ్రాండ్గా. నీకు అంత డబ్బు ఎక్కువే కావచ్చు. నువ్వు కాకపోతే ₹1,00,00,000 కట్నం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఓ తండ్రిగా నీ బాధ్యతను ఎవరు గుర్చేయనక్కర్లేదు. కానీ ఒక స్నేహితుడిగా నీ సలహా మాత్రమే ఇవ్వగలను. నిర్ణయం నీది, తర్వాత జీవితం మీ అమ్మాయిది. వస్తానమ్మా. రేపు నీ ఎగ్జామ్కి వచ్చాను. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం.
కమ్ ఆన్ నందు, ఏదో ఒక చెప్పు. నువ్వు ఇలానే ఆలోచిస్తూ ఉండు. ఏ తలకు మాసంలో తీసుకొచ్చి నీ ఎదురుగా కూర్చోబెట్టి వీడే నా మొగుడు అంటాడు మీ నాన్న. అప్పుడు తెలుస్తుంది నీకు నేనేంటో, నా వాల్యూ ఏంటో. నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే రేపు నీ ఎగ్జామ్కి వచ్చాను, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తా. నందు, ఏం చెప్పేంటి? ఛా! ఏంటమ్మా? ఎగ్జామ్కి వెళ్తున్నాను అన్న. ఇంకానా? ఇదే లాస్ట్ ఎగ్జామ్ నాన్న. వెళ్ళురా తల్లి, నీతో చాలా మాట్లాడాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు మీ నాన్న. పిలవండి. ఏ నందు ఆగు. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? టిఫిన్ చేసావా? ఎప్పుడు నాన్నతో సరదాగా ఉండే నేను ఎందుకంత ఎమోషనల్ అయ్యాను? ఇరవై ఏళ్ల ప్రతి తండ్రి పెంపకాన్ని కూతురు ప్రశ్నించుకునే సందర్భం ఏదో రోజు వస్తుందేమో జాని. బహుశా ఇలాంటప్పుడేనేమో. నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే రేపు నీ ఎగ్జామ్కి వచ్చాను, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. చందు అనుకున్న టైంకి వస్తాడా? చందు, చందు! ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? అమ్మాయితో మాట్లాడదాం అనుకున్నా, కానీ ఎందుకు? అమ్మాయి పడుకున్నట్టుందండి, పిలవమంటారా? శేఖరణి చెప్పిన సంబంధం గురించి ఏం ఆలోచించారండి? వాడు చెప్పినంత వరకు అమ్మాయికి పెళ్లి చేయాలని ఆలోచలేదు, కానీ తనింకా చిన్నపిల్లలాగా అనిపిస్తుంది. నీకు గుర్తుందో లేదో జానకి, నందు పుట్టినప్పుడు నువ్వు స్పృహలో లేవు. ఈ చేతులతోనూ తీసుకున్నా. పుట్టింది మా అమ్మే అనుకున్నాను. నా గుండెలపై నుంచి నట్టింట్లో తిరుగుతున్నా తన కాలి మొబ్బల చప్పుడు ఎప్పటికీ నా చెవులకు వినిపిస్తూనే ఉంది. చేద్దాం జానకి, నందు పెళ్లి ఘనంగా చేద్దాం. మంచి సంబంధం అనిపిస్తుంది. ఆ అబ్బాయి చాలా మంచోడు, కాకపోతే అంత డబ్బు మనకెక్కడదండి? ఈ ఇల్లు పొలం అమ్మేద్దాం.
అవసరమైతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాను. ఒక మధ్యతరగతి తండ్రి ఇంతకన్నా ఇంకేం చేయగలడు? తర్వాత మనం మన చింతల్లి బాగుంటుంది కదా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది జానకి, మీ నాన్న కూడా ఎలా ఆలోచించుంటాడు. రేపు తనకు పెళ్ళయ్యాక ఒకరోజు ఫోన్ చేసి, నాన్న నీ అల్లుడు గారు నన్ను బాగా చూసుకుంటున్నారు, నేను సంతోషంగా ఉన్నాను అని చెప్తే ఆ తండ్రి పిడికిడి గుండి ఎంత ఆనందపడుతుందో తెలుసు. అది ఒక కూతురు మాత్రమే ఇవ్వగలిగే ఆనందం జానకి. ఆ ఆనందం ముందు ఈ ఆస్తులు అప్పులు ఈ అమాత్రం జానకి. అమ్మాయికి లేపి భోజనం పెట్టు, ఎప్పుడు తిందో ఏమిటో. అమ్మా, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? మరి మీ నాన్నను ఒప్పించడానికి ట్రై చేయలేదా? మనల్ని ప్రేమించేవాడు వీధికి ఒకడు ఉంటాడే. నాన్నంటే బాధల్లో బాధ్యతగా ఉండే బంధం. జన్మనిచ్చాడు కదా, జీవితానికి ఒక్కడే ఉంటాడు. వాళ్ళు మాత్రం మహారాజులు అవునో కదా తెలియదు కానీ మనల్ని మాత్రం యువరాణిలా చూస్తారు. నాన్న, ఏమ్మా చింతల్లి, పెళ్లి చేసుకుని నాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానని బాధగా ఉందా? నీకు ఒక బొమ్మని కొనివ్వడానికి ఆలోచించే మీ నాన్న భర్త విషయంలో ఆలోచించడమ్మా. చందు నువ్వు చూస్తుండగా వెళ్ళిపోయాడు కదా. నాకంతా తెలుసమ్మా. చందును ఒక ప్రేమికుడిగా మాత్రమే చూశాను, కానీ నేను ఏది సార్, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు? మా అమ్మాయిని ఒకడు లవ్ చేశాడు, వాడిని చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చారా, మాట్లాడదామని వచ్చారా? చూసి మాట్లాడదామనే వచ్చాను, కానీ ఇంతలోనే వాడు మా అమ్మాయిని తీసుకుపోతాడని తెలిసింది. ఎట్లా తీసుకుపోతాడో అది కూడా చూద్దామనే వచ్చాను. ఈ విషయం మీ అమ్మాయి చెప్పిందా? అయితే కాసేపు ఇక్కడ వెయిట్ చేయండి, ఎలా తీసుకుపోతారో చూద్దరు కానీ. నేనెక్కడ ఉండగా అమ్మాయి నీతో పాటు ఎలా వస్తుందో నేను చూస్తాను. మీరు నందు నాన్నగారా? ఎంతసేపు తెలిసే మాట్లాడావు కదా. ఎగ్జామ్కి వెళ్తామన్న నా కూతురు బ్యాగ్ పట్టుకొని బయలుదేరిందయ్యా. ఆడపిల్లకి పెళ్లి చేసి పచ్చని పందిట్లో అందరి ముందు గర్వంగా గడిపిన ఒక రోజు ఆడపిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రుల జీవితాశయం. వాటికి నువ్వు నీకేం తెలుసాయి? సార్, పెళ్ళికి వచ్చినోడు మండపం డెకరేషన్ ఎలా ఉంది, భోజనాలు బాగున్నాయా లేవా అని కాసేపు కాలక్షేపం చేసి అక్షింతలేసి ఫోటో దిగి వెళ్ళిపోతారు. తర్వాత ఏముంది, ఇంకో పెళ్ళి.
సార్ మీ ఒక్కరోజు పరువు కోసం 10 మంది మెప్పు కోసం ఒక ఆడపిల్లకు నచ్చిన పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్టో నేను మీకు చెప్పక్కర్లేదు సార్. నేను చూసిన సంబంధం కంటే నీలో ఏం చూసిందే నా కూతురు. అది మీ అమ్మాయిని అడగను సార్, చెప్తాను. పోనీ నాకు చెప్పంటారు. ప్రేమించిన అమ్మాయికి కావాల్సింది టైం. వాళ్ళ కోసం ఎంత టైం కేటాయిస్తున్నావు అని మాత్రమే చూస్తారు. జాబ్ చేసే వాళ్ళకి అంత టైం ఎక్కడ సార్? అమ్మాయిలు ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం తప్ప మరి మీకేం గోల్స్ ఉండవరా? వేరేదైనా సాధించాలని? సార్ మాలాంటి వాళ్ళని చూస్తే వీళ్ళకేంటారు హద్దు లేని ఆనందాలకి అర్థం లాంటి వాళ్ళు అనుకుంటారు. నాకు మాత్రం ఉండదు సార్ ఏమైనా సాధించాలని. అలాంటి ప్రేమించడం మానేస్తాను. ప్రేమించడం అనేది బ్రతకడానికి క్వాలిఫికేషన్ కాదు. లైఫ్ అనేది ఒక జర్నీ. ఆకలి అవసరాలు ఉంటాయి. అది తీరని రోజున నీ ప్రేమే నీకు ఎదురు తిరుగుతుంది. తన అవసరాలు పెరిగిన ప్రతిసారి నీలో అసమర్థుడు గుర్తుకొస్తాడు. ఆ క్షణం సంపాదించడం చేతగాని వాడి నన్నెందుకు తీసుకొచ్చావని అడుగుతుంది. లైఫ్లో సెటిల్ అయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నిన్ను పోల్చుతుంది. నా కూతురే కాదు, ఏ అమ్మాయి అయినా అంతే. ప్రేమించినప్పుడు ఎంత టైం ఇచ్చినా పెళ్ళయ్యాక నా భర్త ఎప్పుడూ బిజీగా ఉంటాడని అందరితో చెప్పుకోవాలనుకుంటుంది. అలా కాని రోజు నీలో ఉన్న ఒక ప్రేమికుడు చేతకాని వాడిలా కనిపిస్తాడు. భ్రమలో ఉన్నప్పుడు భవిష్యత్తు కనిపించదు. నీ చెప్తుంది నీ కరెక్ట్ కాదనిపిస్తే నిరభ్యంతరంగా నా కూతురిని తీసుకుపో. నీ కరెక్ట్ అనిపిస్తే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నీ వెనుక కథ నాకు అనవసరం. నా చిన్నతల్లి నీ చేతిలో పెట్టి నీ కాలు కడడానికి సిద్ధంగా ఉంటాను ఈ క్షణం నుంచి. నా కోసం చంద్రుని కలిసారు నాన్న. భయం అమ్మా మాకు. ఒక కూతురు 2 ఏళ్ల ప్రేమ ముందు 20 ఏళ్ల పెంపకం, 60 ఏళ్ళ మేము చూపించాలనుకున్న బాధ్యత ఓడిపోతానేమోనన్న భయం. పచ్చని పసిపిట్లు లక్షల ఖర్చు పెట్టి అందరి ముందు ఈ నాన్న ఓ దోసిలా నిలబడ్డం మధ్య తరగతి నాలాంటి తండ్రికి చావుతో సమానం. పిచ్చిదానా, లైఫ్లో నీకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చాను. చందుతో నువ్వు కోరుకున్న లైఫ్ ఇవ్వలేనా? బాధపడకమ్మా. నువ్వు కావాలనుకున్న జీవితం నేను ఊహించినంత గొప్పగా ఉంటుంది. శేఖరంతో నేను మాట్లాడతాను.